హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం మన ఓటర్ ఐడిని పీవీసీ కార్డు రూపంలో ఎలా అప్లై చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందు మనం ప్లే స్టోర్లో ఓటర్ హెల్ప్ లైన్ అనే అప్లికేషన్ని ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా ఇన్స్టాల్ చేసిన తర్వాత దాన్ని ఓపెన్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ ఇంకా పాస్వర్డ్ అయితే అడగడం జరుగుతుంది. ఈ డీటెయిల్స్ మీ దగ్గర లేకపోతే కనుక ఈ పైన కనిపిస్తున్న లింక్పై క్లిక్ చేసి ఓటర్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ డీటెయిల్స్ మనం ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వచ్చు. ఈ విధంగా మనం డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీపై క్లిక్ చేయాలి. ఈ విధంగా మనం క్లిక్ చేసిన తర్వాత మనకు నెంబర్కి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ నౌ పై అయితే క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఓటర్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఫస్ట్ ఆప్షన్, దీనిపైన అయితే క్లిక్ చేయాలి. దీనిపై క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కొన్ని ఫామ్స్ అయితే చూపించడం జరుగుతుంది. ఈ 4 ఫామ్స్ దేని రిలేటెడ్ నేను ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మనకు ఫస్ట్ ఉంది కదా ఫామ్ 6 అని చెప్పేసి, ఈ ఫామ్ 6 వచ్చేసి మనకు న్యూ ఓటర్ రిజిస్ట్రేషన్, అంటే కొత్తగా ఎవరైనా ఓటర్ ఐడి కార్డు కోసం అప్లై చేసుకోవాలంటే కనుక ఈ ఫామ్ 6 అయితే ఫిలప్ చేయాలి. తర్వాత వచ్చేసి ఫామ్ 7, ఎవరికైనా డూప్లికేట్ ఓటర్ ఐడీస్ ఉంటే కనుక, అంటే ఒకటి ఉండగానే ఇంకొకటి కనుక అప్లై అయిపోతే దాన్ని డిలీషన్ ఎలా చేసుకోవాలనేది ఈ ఫామ్ 7లో అయితే మనం అప్లై చేసుకోవచ్చు. ఇది చాలామందికి యూస్ఫుల్ అండి. ఫామ్ 8 కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్, దీని ద్వారా మనం మన ఓటర్ ఐడిలో ఉన్న డీటెయిల్స్ని కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ మనకు పీవీసీ ఓటర్ ఐడి కార్డు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. తర్వాత ఫామ్ 6B ఉంది కదా, ఈ ఫామ్ వచ్చేసి ఆధార్ నెంబర్ సబ్మిషన్, అంటే మన ఓటర్ ఐడికి ఆధార్ని లింక్ చేయడానికి ఈ ఫామ్ అయితే ఉపయోగపడుతుంది. నేను ఇప్పుడు ఫామ్ 8 అయితే క్లిక్ చేయబోతున్నాను. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ లెట్ స్టార్ట్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఆప్షన్ వస్తుంది. దీనిపైన అయితే క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత డూ యూ ఆల్రెడీ హ్యావ్ ఓటర్ ఐడి నెంబర్ అని చెప్పేసి అయితే అడుగుతుంది. ఎస్ అయితే ఎస్ నొక్కండి. ఒకవేళ ఓటర్ ఐడి నెంబర్ లేకపోతే కనుక నో అని క్లిక్ చేయండి. నో అని క్లిక్ చేసిన తర్వాత అది డీటెయిల్స్ త్రూ మన ఓటర్ ఐడిని అయితే ఫైండ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే చూపిస్తుంది. నా దగ్గర ఓటర్ ఐడి ఉంది కాబట్టి నేను ఎస్ నొక్కాను. ఇక్కడ ప్లీజ్ ఎంటర్ యువర్ ఓటర్ ఐడి నెంబర్, ఇక్కడ మనం మన ఓటర్ ఐడి నెంబర్ని అయితే ఈ బ్లాక్లో ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మనం స్టేట్ని సెలెక్ట్ చేసి ఫెచ్ డీటెయిల్స్ పై క్లిక్ చేయాలి. ఈ విధంగా మనం డీటెయిల్స్ ఎంటర్ చేసి ఫెచ్ డీటెయిల్స్ పై క్లిక్ చేయగానే మనకు మన డేటా ఈ రికార్డ్స్లో ఉందో లేదో అది చెక్ చేస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం కింద ప్రొసీడ్ అనే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ లిస్ట్ చూపించడం జరుగుతుంది. ఈ విధంగా లిస్ట్ చూపించిన తర్వాత మనకి ఇక్కడ మొబైల్ నెంబర్ని అయితే ఎంటర్ చేయమని అయితే అడుగుతుంది. ఈ విధంగా మనం మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ పేజ్లో వచ్చేసి ఇక్కడ రీజన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఇక్కడ మనం థర్డ్ ఆప్షన్ అయితే చూస్ చేసుకోవాలి, ఇష్యూ ఆఫ్ రీప్లేస్మెంట్ ఎపిక్ వితౌట్ కరెక్షన్ అని చెప్పేసి. నా డీటెయిల్స్ అయితే అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, అందుకోసమని నేను వితౌట్ కరెక్షన్ అనే ఆప్షన్ అయితే నేను సెలెక్ట్ చేస్తున్నాను. దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత కింద నెక్స్ట్ అనే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రీజన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఓటర్ ఐడిని పోగొట్టుకుంటే కనుక లాస్ట్ అని చెప్పేసి, లేదంటే ఏదన్నా అయ్యి పాడైపోయింది కనుక డిస్ట్రాయ్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. నేను ఇక్కడ సెకండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసి తర్వాత ఇక్కడ మనకి కన్సెంట్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయాలి. నేను ఇక్కడ సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేశాను, డిస్ట్రాయిడ్ అని చెప్పేసి. చేసి నెక్స్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే చూపించడం జరుగుతుంది. నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ అండ్ ప్లేస్ ఆఫ్ అప్లికేషన్, ఇక్కడ మనం మన లొకేషన్ అయితే ఎంటర్ చేయాలి. ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత మనకు ఫామ్ 8 ప్రివ్యూ అని చెప్పి అయితే చూపిస్తుంది. అంటే మన ఓటర్ ఐడి డీటెయిల్స్ అన్నీ కూడా సరిగ్గా ఉన్నాయా లేదా అని చెప్పి మరొకసారి చెక్ చేసుకోవడానికి ఈ ప్రివ్యూ అనేది మనకు చూపించడం జరుగుతుంది.
దీంట్లో స్క్రోల్ డౌన్ చేసుకుంటూ మొత్తం అన్నీ కూడా మనం డీటెయిల్స్ చెక్ చేసుకొని ఆ తర్వాత కన్ఫర్మ్ పైన అయితే క్లిక్ చేయాలి. దీనిపై క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ చూసింది కదా థ్యాంక్ యూ యువర్ రిఫరెన్స్ ఐడి అని చెప్పేసి, ఈ రిఫరెన్స్ ఐడి త్రూ అంటే మనకు ఓటర్ ఐడి అయితే అప్లికేషన్ అవ్వడం అయితే జరిగింది. మనకు 10 days లోపు మన ఓటర్ ఐడి కార్డ్ ఇంటికి పోస్ట్లో అయితే రావడం జరుగుతుంది. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.